ప్రైజ్ ద లార్డ్ అందరికీ. యేసయ్య యొక్క అద్భుతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు యెహోషువ రాసిన గ్రంథము 2వ అధ్యాయంలో మనము రాహాబు అంటే వేశ్య చేసిన సహాయం గురించి మీకు వివరించే అర్థం చెప్పాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. మొదటి వచనం నుంచి చదువుకుందామండి. నూను కుమారుడనైన యెహోషువ వేగుల వారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుమని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. అయితే యెహోషువకి ఒక దేశం గురించి సమాచారం కావాలి. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న రాజు వీరి మీదకి యుద్ధానికి రాబోతున్నాడు. అసలు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు ఆ దేశం ఎలా ఉంది, ముఖ్యంగా యెరికో పట్టణం ఎలా ఉందని చెప్పి అక్కడ సమాచారం అంతా తెలుసుకోవాలని అనుకున్నాడు. కాబట్టి వేగులు వారిలో నుంచి 2 పిలిపించి వారిని పంపించాడు అనమాట. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని రమ్మని. అయితే వారిద్దరు వెళ్తున్నట్లుగా ఆ దేశానికి తెలియకూడదు కాబట్టి షిత్తీము అనే ప్రదేశం, అంటే ఇది వీళ్ళుండే ప్రదేశంలో ఒక ప్రాంతం పేరు షిత్తీము, ఆ ప్రాంతం నుంచి రహస్యంగా పంపించాడు అనమాట యెరికోకి. అయితే అక్కడ ఏం జరిగిందంటే చూడండి, వారు వెళ్ళి రాహాబ్ అనే ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగేను. అక్కడికి వెళ్ళారు. అక్కడ వేశ్య అయిన ఒక గృహం ఉంది. ఆ గృహంలో ఉన్న ఆ వేశ్య పేరు ఏంటంటే రాహాబు. వేశ్య అయినా కానీ దేవుడి పట్ల చాలా భయభక్తులు కలిగిన స్త్రీ అనమాట. దేవుడు అంటే చాలా భయము. అయితే ఈ దేవుడు పిల్లలు కదా, మరి యెహోషువ పంపించిన వారు కూడా అందుకనే భయభక్తులతో దాచిపెట్టింది వారిద్దరిని. చూడండి ఇంకేమైందో. దిగారు కదా, దిగిన తర్వాత ఏమైంది, దేశమును వేగు చూచుటకును ఇజ్రాయేలీల నొద్ద నుండి మనుషులు రాత్రివేళ అక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చి, అసలు వాళ్ళు ఇంకా రాహాబు ఇంట్లో దిగారు, వెంటనే అసలు ఎవరో వచ్చారు వేగులు వారు అని చెప్పి ఆ వర్తమానం రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో చూడండి, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులు వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశం అంతటిని వేగు చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషుల్ని పంపగా, ఆ రాజు ఏం చేశాడంటే, మీరు మనుషులు పంపించాడు రాహాబు ఇంటికి, వెళ్ళి చూడండి వేగుల వారు వచ్చారు, మనం ఎలా ఉన్నామో చూడడానికి సమాచారం తెలుసుకోవడానికి వచ్చారు కాబట్టి ఆ మనుషులు మీరు పట్టుకొని తీసుకురండి, రాహాబు ఇంట్లో ఉన్నారని చెప్పి రాజు పంపించాడు. అప్పుడేమైంది, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు. చాలా తెలివిగా సమాధానం చెప్పింది ఆ మనుషులు. రాజు పంపించిన మనుషులు రాహాబు దగ్గరికి వచ్చి, నీ దగ్గరికి 2 వచ్చారు కదా వేగుల వారు, వారిని తీసుకొని రా బయటికి అని అడిగారు. అప్పుడు చాలా చక్కగా సమాధానం చెప్తుంది ఏంటంటే, వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు నిజంగా తెలియదు, కానీ చీకటి పడుతున్నప్పుడు గవి మూయు సమయంలో వాళ్ళు వెళ్ళిపోయారు, బయటికి వెలుపలికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు, కానీ శీఘ్రముగా మీరు వెతికితే, అంటే మీరు జాగ్రత్తగా వెతికితే మీకు దొరుకుతారు అని చెప్పింది. ఇంకేం చెప్పిందో చూడండి అని చెప్పి తన మిద్దె మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాశి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఇంకా అక్కడి నుంచి వారిద్దరిని సేవ్ చేసి దాచిపెట్టి మళ్ళీ తిరిగి పంపించేస్తుంది. అలా దేవుని పిల్లల్ని రాహాబు చేర్చుకుంది, దాచుకుంది. ఇంకా గ్రంథం అంతా చదివినట్లయితే యుద్ధం జరుగుతుంది. మన యెహోషువ దేవుని బిడ్డ కదా, మనవాడు కదా, ఈ యెహోషువ యుద్ధం చేసినప్పుడు ఏమైందంటే అందరినీ చంపేస్తాడు అనమాట. ఆ పట్టణంలో ఎదురు తిరిగిన వారందరి మీద విజయం వస్తుంది. కానీ రాహాబు హెల్ప్ చేసింది కదా, మరి వేగుల వారిని దాచిపెట్టింది కదా, వారి ప్రాణాలను కాపాడింది కదా, అందుకనే రాహాబు వారిని వేడుకుంటుంది, నేను మీకు సహాయం చేశాను కదా, నన్ను నా కుటుంబాన్ని దయచేసి కాపాడండి అని. అంటే ఆమె యందు వీరు దయగలిగిన వారే, ఆమెను ఆమె కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడుతాడు. రాహాబుని ఇంకెవరు ఏం చేయలేరు. అలాగే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని చిన్న చిన్న హెల్ప్లే చేస్తూ ఉంటాం.
మనకు తెలియకుండానే. కానీ ఖచ్చితంగా మనం ఏమి విత్తుతామో అది పంట కోసుకుంటామని ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విత్తబడిన ఆ విత్తనం ఏదో ఒక రోజు ఫలిస్తది. అది రేపే ఫలించకపోవచ్చు. అది ఎల్లుండే ఫలించకపోవచ్చు. ఒక సంవత్సరం తర్వాత అది ఫలించొచ్చు. కానీ ఖచ్చితంగా ఫలిస్తది. మనము ఎప్పుడు విత్తుకుంటా పోవాలండి. మంచి పనులు చేస్తా ఉండాలి. ఆ మంచి మరలా తిరిగి మనకి వస్తది. వేశ్యైన రాహాబే గొప్ప కార్యం చేసింది. దేవుడి పిల్లల్ని భయం లేకుండా దాచుకుంది. ఒకసారి ఆలోచించండి. రాజుకు నిజంగానే వేగుల వారు రాహాబు ఇంట్లో ఉన్నారని తెలుసుకున్నాడనుకో, రాహాబుని చంపేస్తాడు గదా! అట్టి అధికారంలో ఉన్నాడు రాజు. అయినా ధైర్యం చేసి దేవుని పిల్లల్ని దాచిపెట్టుకుంది. వారికి ఏం గాకుండా చక్కగా పంపించేసింది. దేవుని కోసం మనం ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన 100 అడుగులు మన కోసం ముందుకొస్తాడని చెప్పడానికి ఇది ఇదొక ఈ సాక్ష్యం అనమాట. దేవుడు గొప్పవాడండి. ఎన్నో సార్లు మనము తప్పిపోతా ఉంటాం, పడిపోతా ఉంటాం. యేసయ్య నుంచి దూరంగా పారిపోవాలని అనుకుంటాం. కానీ యేసయ్య మనల్ని విడిచిపెట్టడు ఒక్క క్షణమైనా. ఆయన నిత్యము మన కోసం వెయిట్ చేస్తా ఉంటాడు. మనం ఎప్పుడొస్తామో ఆయన దగ్గరికి. ఎప్పుడు నా బిడ్డలు నాతో మాట్లాడతారు అని చెప్పి ఆయన తన 2 చేతులు చాపి మన కోసం ఎదురు చూస్తా ఉంటాడంటండి. అలా ఈరోజు రాహాబు వేశ్య యొక్క సహాయం చేసే ఆ తీరును మన ముందు దేవుడు ఉంచాడు. మనము కూడా దేవుని పిల్లలైన వారికి సహాయకులుగా ఉండాలి. వారిని చేర్చుకునే వారిగా ఉండాలి. ఆతిథ్యం ఇచ్చేవారిగా మనం ఉండాలి. అలా మంచి మంచి విత్తనాలు మనం మన జీవితాల్లో వేసుకుంటూ వెళ్తే రాహాబు విత్తిన విత్తనాలకి పంట ఎలాగా కోసుకుందో ఆ దేశమంతా చెడిపోయినప్పటికీ రాహాబు తన కుటుంబం కాపాడబడినట్లుగా మనము కూడా మనం వేసుకునే చిన్న చిన్న విత్తనాలు మేబీ పెద్ద పంటను కోసుకుంటామేమో. మీరు అనుకోవచ్చు, నేను చేసిన ఈ సహాయం ఎవరు చూడలేకపోవచ్చు, అసలు ఇది దీని ఫలితం మళ్ళీ నాకు ఉంటుందా లేదా, నేను ఇంతమందికి సహాయం చేస్తున్నాను తిరిగి నాకు సహాయం వస్తుందా లేదా అని అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా దేవుడు ఎవ్వరికీ అన్యాయస్తుడు కాదు కదండి. ఆయన గొప్ప దేవుడు. ఆయన మనతో ఉన్నాడు. మనం చేసే ప్రతి కార్యమని చూస్తాడు. ఈ రోజు నుంచి దేవుని వాక్యానికి లోబడి మంచి విత్తనాలు మనం విత్తుకొని మంచి పంటను మనం కోసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా యేసయ్య, నీ బంగారు పాద పద్మమునకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు. యేసయ్య, రాహాబు తండ్రి ధైర్యంతో భయపడకుండా ప్రభా, తన ప్రాణములకు కూడా నన్ను జడియకుండా ప్రభా యేసయ్య, నన్ను నీ ప్రియులైన బిడ్డల్ని దాచిపెట్టుకుంది ప్రభా తన ఇంట్లో. నాయన యేసయ్య, రాజు తన మనుషులు పంపించినప్పటికీ కూడా ప్రభా రాహాబులో నీవు ఉన్నావు ప్రభువా యేసయ్య. బలమునిచ్చావు, శక్తినిచ్చావు ప్రభువా, మనుషులు ఇద్దరిని దాచిపెట్టడానికి ప్రభువా యేసయ్య అట్టి ధన్యతనిచ్చావు తండ్రి. నాయన ఆమె చేసిన సాహస కార్యం వల్ల నాయన యేసయ్య అంతంలో తన కుటుంబంని తన్ని నువ్వు రక్షించావు ప్రభువా, నీకు వందనాలు. తను విత్తుకున్న మంచి మంచి విత్తనాలకు మంచి పంట కోసుకోవడానికి నువ్వు నాయన యేసయ్య మార్గం సరళం చేసావు దేవా, నీకు వందనాలు. మేము కూడా మా జీవితాల్లో ప్రభా నీ బిడ్డల్ని చేర్చుకునే వారిగా ప్రభా, మంచి విత్తనాలు మేము వేసుకునే వారిగా ప్రభా యేసయ్య సహాయం దయచేయండి. ఏది విత్తుతారో అదే పంట కోసుకుంటారో నీ వాక్యం అనేక మార్లు సెలవిస్తుంది యేసయ్య. దాన్ని మేము మంచిని విత్తడానికి సహాయం చేయండి. కన్నీటితో విత్తువాడు ఆనందగానే మేము పంటను కోసుకుంటాడు అన్నట్లుగా ఎవరైతే ప్రభు ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నారో, ఏదైతే విత్తుకుంటున్నారో వారి జీవితాల్లో ప్రభు నాయన వారు ఆ పంటను కోసుకోవడానికి సహాయం దయచేయండి. అట్టి కృపను దయచేయండి, అట్టి ప్రసన్నతను దయచేయండి ప్రభు. ఈ వాక్యం మా హృదయంలో నాయన యేసయ్య విత్తబడి నాయన యేసయ్య హృదయ పలకల మీద దాన్ని చక్కగా తను రాసుకోవడానికి సహాయం చేయండి. ఎలాంటి సాతానుగాడు నాయన యేసయ్య నీ వాక్యం మా హృదయం నుంచి దొంగిలించుకుంటున్నట్లు నీ కృప చూపించండి, కంచివేయండి, కాపుదల దయచేయండి, మీరే బలపరచండి. నాయన ఈ చిన్న పరిచర్ని మీరు నాయన మీ పాదాల వద్దకు అప్పచెప్పుకుంటూ త్వరగా రా నేను నజరుడని క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఏసు నామం సంపూర్ణ విజయం, అపవాది గణంత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.